హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మన రెసిపీ ఏంటంటే రాగి జావా. ఒక 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్తో నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అంత టైం లేదనుకుంటే 5 మినిట్స్ నానినా పర్వాలేదు. కానీ ఎక్కువ టైం నానితే ఏంటంటే కొంచెం గ్యాస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ రాకుండా ఉంటుంది. దీన్ని ఇలా మనం కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరగబెట్టుకుందాము. వేడెక్కినాయండి వాటరు. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా తిరగబడ్డాయి. వాటర్ తిరగబడ్డాక మనం ఏదైతే నానబెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసుకుందాము. వేసుకొని వెంటనే ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉందామండి. కలుపుకుంటూ ఉండే, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూసారుగా దగ్గర పడుతుంది. ఇలాగా బాగా దగ్గర పడే వరకు మనం వేడి చేసుకోవాలి. కొంచెం చూసారా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారా చక్కగా రెడీ అయిపోయింది రాగి జావా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం మజ్జిగ వేసుకోవాలండి. మరీ పలచడి కాకుండా చిక్కటి మజ్జిగ వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా హెల్దీ, చాలా శరీరం కూడా గట్టిపడుతుంది. బాడీలో ఏదైనా వాటర్ లాంటిది ఏదైనా ఉన్నా లాగేస్తుందండి. మనం డైలీ తాగొచ్చు. ఇలాగా చలువ కూడా చేస్తుంది వేడి ఉన్న వాళ్ళకి. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. డైలీ కనీసం ఒకసారైనా రాగి జావ తాగితే చాలా మంచిది. నా రెసిపీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.